అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రాతినిధ్యం వచ్చిన పలాస నియోజకవర్గం కేంద్రంలోని మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎండిఓ కార్యాలయం సమీపంలో ఉన్న ఆర్ఎండ్బి కార్యాలయంలో ఈరోజు చోరీ జరిగింది. సోమవారం జరిగిన ఈ చోరీలో మాత్రం ఈ కార్యాలయానికి సంబంధించినటువంటి ఫైల్స్ని తస్కరించడం జరిగింది. కార్యాలయం బయట తాళం వేసి ఉన్నా కూడాను లోపల మాత్రం ఫైల్స్ని దొంగలించారు. ఈ విషయం చుట్టుపక్కల వారికి తెలియడంతో పోలీసులు సమాచారం జరిగింది. తాళాలు వేసినటువంటి ఈ ఆర్ఎండ్బి బంగ్లాలో ఉన్న ఫైల్స్ని ఎవరు తస్కరించారు, ఎందుకోసం తస్కరించారన్న విషయం కూడాను పోలీసులు ఇప్పటికే దర్యాప్తు మొదలుపెట్టారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత గత నెల 21వ తేదీన ఏదైతే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ని తస్కరించి దగ్ధం చేసే కార్యక్రమంలో నవాజ్ షరీఫ్ ఆ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యేతో పాటు పెద్దిరెడ్డి అనుచరులు పలువురు ఉద్యోగస్తులపై కూడాను సిఐడి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఈ నేపథ్యంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఇలాకాలో ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి టీడీపీ కూటమి అభ్యర్థిగా గెలిచినటువంటి గౌతు శిరీష ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ కార్యాలయంలో ఉంటూ ఫైల్స్ను ఎందుకు దొంగలించారు, ఇది పాత కార్యాలయం, ఈ కార్యాలయంలో నిక్షిప్తం చేసినటువంటి ఫైల్స్ని తస్కరించాల్సిన అవసరం ఎవరికి ఉంది, ఇందులో విలువైన ఫైల్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే చెత్త కాగితాలని చెప్తున్నటువంటి అటువంటి పరిస్థితుల్లోనే అసలు చోరీ ఎలా జరిగింది, ఇటువంటి రద్దీ ప్రదేశంలో ఇది ఒక ప్రభుత్వ కార్యాలయం, ఈ ప్రభుత్వ కార్యాలయంలో ఈరోజు చోరీ జరగడం వెనక ఎవరు హస్తం ఉంది, మాజీ మంత్రి ప్రాతినిధ్యం ఇచ్చారు. ఏదైతే ఆర్ఎండ్బికి సంబంధించినటువంటి పనులు అంచనాలు కావచ్చు, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి పనులు ఏవైతే ప్రతిపాదనలు ఉంటాయో వాటికి సంబంధించి విలువైనటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడాను ఈరోజు ఇక్కడ విడిచిపెట్టి ఎందుకు ఆ సంబంధిత శాఖ అధికారులు వెళ్ళారు, ఇక్కడ ఈ ఫైల్స్ ఉన్నాయి, చూస్తే కనుక అది చెత్త కాగితాలకు అమ్మేసిన తర్వాత తప్ప ఇది మాత్రం బయటకు వచ్చే పరిస్థితి లేదు. సుమారు 600 రూపాయలకి ఇక్కడ ఉన్నటువంటి ఫైల్స్ అన్నింటిని కూడాను చెత్త కాగితాల వారికి అమ్మారనే విషయం తెలిసినటువంటి అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ విషయంపై మాత్రం స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎవరైతే ఈ ఫైల్స్ని, అంటే ఇది ఆర్ఎండ్బి బంగ్లాకు సంబంధించిన పాత కార్యాలయం, కొత్త కార్యాలయానికి షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ ఆ కార్యాలయానికి సంబంధించినటువంటి ఆ దస్త్రాలను ఎందుకు విడిచిపెట్టారు, అవి పాతగా అంటే ప్రపోజల్ చేసినటువంటి పనులు ఉన్నాయా, వాటిలో ఏమైనా లోపాలు ఉంటే అసలు ఈ ఏదైతే కిటికీ పగలగొట్టి లోపల ఉన్నటువంటి ఆ డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా దొంగలించారన్నటువంటి అనుమానాలు కూడా తలెత్తినాయి. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అటు మదనపల్లిలో జరిగినటువంటి ప్రభుత్వ కార్యాలయ చోరీ, అదేవిధంగా ఆ ఫైల్ దగ్ధం, ఇక్కడ పలాస నియోజకవర్గం కేంద్రంలో మండల ఎండిఓ కార్యాలయం పక్కనే ఉన్నటువంటి ఏదైతే ఆర్ఎండ్బి బిల్డింగ్లో జరిగినటువంటి ఈ చోరీ విషయాన్ని మాత్రం పోలీసులు ప్రతిష్టాత్మక తీసుకున్నారు. శాఖాపరంగా ఆర్ఎండ్బి ఎస్సీతో పాటు ఆర్డీఓ కూడా వచ్చి నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అసలు ఆ డాక్యుమెంట్లో అంటే ప్రపోజల్ చేసినటువంటి డాక్యుమెంట్లా లేకపోతే పాత డాక్యుమెంట్లా అన్నటువంటి అనుమానాలు కూడా తలెత్తున్నాయి. చూస్తే కనుక ఈ కార్యాలయం ఖాళీ చేసిన తర్వాత అవి విలువైన డాక్యుమెంట్లు అయ్యేలాగుంటే ఆ డాక్యుమెంట్లు ఎందుకు నిక్షిప్తం చేయలేదు, పొరపాటు అది చెత్త కాగితాలు అయినట్టుంటే వాటిని కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ దగ్ధం చేయాల్సి ఉంది. కానీ ఇక్కడ నిక్షిప్తం చేసిన వెనక మాత్రం ఏదో నిగూఢం దాగుందన్నటువంటి అనుమానాలు తలెత్తున్నాయి. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత గత ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలు ఎక్కడ డాక్యుమెంట్లలో ఇప్పుడున్న ప్రభుత్వ అధికారులు కానీ మంత్రులకు కానీ అదేవిధంగా తెలిసే పరిస్థితి ఉంటుంది. అందుకే వాటిని ఎట్టి పరిస్థితుల్లో చోరీ చేయాలని ఉద్దేశంతో చోరీ చేశారా, లేకపోతే ఖాళీ చేసే క్రమంలో ఇగో తాళాలు, బీరువా తాళాలు కూడా పగలగొట్టడం జరిగింది. అంటే ఈ బీరువా తాళం వేయడం జరిగిందంటే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఏవో ఒకటి ఇందులో ఉంటాయన్నటువంటి ఉద్దేశంతోనే తాళం వేయడం జరిగింది. కార్యాలయం ముందు చూస్తే అక్కడ కూడా తాళం వేసింది, ఇక్కడ చూస్తే ఈ కార్యాలయం బీరువాలో కూడా, అంటే ఇందులో డాక్యుమెంట్లతో పాటు ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్లు అన్నింటిని కూడాను దొంగలు ఎత్తుకెళ్లారు. వాటిని మాత్రం చెత్త సామాన్ల వారికి విక్రయించడం జరిగింది. అవి చెత్త కాగితాలుగా పరిగణలోకి తీసుకున్నటువంటి ఆర్ఎండ్బి శాఖ క్షేత్రస్థాయిలో అధికారులు మాత్రం అవి కార్యాలయం షిఫ్ట్ చేసిన క్రమంలో ఏవైతే అవసరమైన డాక్యుమెంట్లు మాత్రమే తీసుకెళ్ళాం, మిగతా డాక్యుమెంట్లు మాత్రం ఇక్కడ విడిచిపెట్టాం. అవి కాలం చెల్లినటువంటి డాక్యుమెంట్లుగా ఇప్పుడు పోలీసుల విచారణలో మాత్రం తేటతెల్లవుతాం. సుమారు 6 బ్యాగులకు సంబంధించినటువంటి చెత్త కాగితాలు, అవి వెయిటేజ్కి, అంటే ఇక్కడ చెత్త కాగితాలు ఉన్నాయి లేకపోతే ఉద్దేశం ఎవరికి తెలుస్తుంది. కిటికీ పగలగొట్టి అదేవిధంగా బీరువా తాళాలు కూడా పగలగొట్టి ఆ కాగితాలు పట్టుకెళ్లారంటే అవి విలువైన డాక్యుమెంట్లు అయ్యేలాగుంటే చెత్త కాగితాలకు విక్రయించాల్సిన అవసరం ఎందుకు ఉంటుందన్నటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శాఖాపరంగా ఆర్ఎండ్బి ఎస్సీ
ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో ఉన్న ఉద్యోగులు ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఫిర్యాదు ఉందో ఆ ఫిర్యాదు మేరకు సిఐ వినోద్ కుమార్ మాత్రం ప్రతిష్టాత్మకంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. పలాస R&B కార్యాలయంలో దొంగలు పడి ఈ డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లిన విషయం మాత్రం జిల్లాలో ఒక చర్చనీయాంశంగా మారింది. గత నెల 21వ తేదీన మదనపల్లి నియోజకవర్గంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి మొత్తం డాక్యుమెంట్లను తస్కరించి వాటిని దహనం చేసే విషయం తెలిసినటువంటి అధికారులు మాత్రం అప్రమత్తమయ్యారు. దీంట్లో పెద్దిరెడ్డి అనుచరులతో పాటు వారికి సంబంధించినటువంటి అన్యాయుల పడి కూడా కేసులు పెట్టి సిఐడి దాన్ని ప్రతిష్టాత్మకంగా విచారిస్తుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి కూడాను పూర్తి స్థాయిలో దీని వెనక ఉన్నటువంటి ఎవరు ఎందుకు ఆ ఫైల్ని ఎత్తుకెళ్లారు, వాటిని దానం చేసేందుకు ఎందుకు ప్రయత్నించారు, ఆ కాల్చే క్రమంలో కొన్ని దస్త్రాలు బయటపడడం వాటి వెనుకున్నటువంటి సమాచారం ఉంది. అదే పరిస్థితి ఈరోజు పలాస R&B కార్యాలయం అంటే పాత కార్యాలయంలో జరిగినటువంటి ఏవైతే డాక్యుమెంట్లు చోరీ ఉందో ఈ చోరీ విషయంలో మాత్రం కిటికీలు పగలగొట్టి ఇలా అంటే రద్దీగా ఉన్న ప్రదేశం ఇది. ఓవైపు MDO ఆఫీస్ ఉంది, మరోవైపు కొత్త R&B ఆఫీస్ కూడా ఉంది. ఇంతలా రద్దీగా ఉన్న ప్రదేశంలో ఇక్కడ ఆ కాగితాలు ఉన్నాయన్న విషయం చిత్తు కాగితాలు అమ్ముకునే వారికి తెలిసే పరిస్థితి అయితే లేదు. వారి వెనక ఎవరో ఒకరు ఉండి ఈ కాగితాలను ఇక్కడ నుండి తరలించి చెత్త కాగితాలకు అమ్మడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే నిన్న ఎమ్మెల్యే శిరీష కూడాను క్షేత్రాల్లో రావడం జరిగింది. ఆ డాక్యుమెంట్లు పరిశీలించిన నేపథ్యంలో 2007 నుండి 14 వరకు ఉన్నటువంటి R&B శాఖ ప్రతిపాదించిన పనులకు సంబంధించినటువంటి దస్త్రాలు ఉన్నట్టు అంటే ప్రాథమిక సమాచారం తెలియదు. కాకపోతే మిగతా డాక్యుమెంట్లన్నీ గట్టిగా పరిశీలించినట్లయితే ఇక్కడ మాత్రం ఈ చోరీ వెనుక ఏదో నిగూఢం దాగుందన్నటువంటి ఒక అనుమానాలు తలెత్తినాయి. అందులో భాగంగానే ఎవరైతే చెత్త కాగితాలకు విక్రయించినటువంటి ఆ ఫైల్స్ అన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ప్రస్తుతం ఆ డాక్యుమెంట్లన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మదనపల్లి ఇష్యూ మళ్ళీ శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఇలాకాలో ఇలా R&B కార్యాలయంలో డాక్యుమెంట్లు చోరీ విషయం మాత్రం చాలా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో పోలీసులు సమగ్ర దర్యాప్తు జరపాలి. ఆ దర్యాప్తులో కనుక గత 19-24 మధ్యన ఏవైనా కూడా R&B శాఖకు సంబంధించినటువంటి కొత్త పనులు ప్రపోజల్ కావచ్చు, చేసిన పనుల్లో ఉన్నటువంటి విలువలు కావచ్చు, అదేవిధంగా నిధులు కేటాయింపులు, ఇటువంటి పలు అంశాలు మాత్రం ఈరోజు ప్రశ్నార్థంగా మారుతున్నాయి. ఆ డాక్యుమెంట్లు కనుక 19 నుండి 24 మధ్యన ఉంటే మంత్రి అనుచరులు ఎవరైనా ఈ ఘాతకానికి పాల్పడ్డారా, లేకపోతే ఈ కార్యాలయం బయట తాళవేసింది, మరోవైపు బయట కిటికీ కూడా ఉంది. ఈ కిటికీని బగలకొట్టి లోపలికి వచ్చి ఈ కాగితాలను ఎత్తుకుపోయి ఆ కాగితాలని చెత్త కాగితాల వరకు విక్రయించిన విషయంలో మాత్రం ఎవరో హస్తం ఉంది అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తు కనుక పారదర్శకంగా సాగితే అందులోనే వాస్తవాలు వెలుకొచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే మదనపల్లి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ క్రమంలో పలాస మండల కేంద్రంలో R&B కార్యాలయం జరిగినటువంటి ఈ ఫైల్స్ దొంగతనం చేసే క్రమంలో వారు చెత్త కాగితాలు విక్రయించిన విషయం తెలిసిన వెంటనే శాఖాపరంగా ఫిర్యాదు వచ్చినట్టే పోలీసులు క్షేత్రస్థాయిలో వచ్చి చెత్త కాగితాల వద్ద నుండి ఆ 6 బ్యాగులకు సంబంధించినటువంటి పత్రాలు కూడా స్వాధీనం చేసుకొని వాటిపై విచారణ జరుపుతున్నారు. ఈ డాక్యుమెంట్లు వెనక మాత్రం గత 5 ఏళ్ళలో ఏమైనా ఆ రోడ్లు భవనాల శాఖలో అవినీతి పాల్పడిందా, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే ఈ కాగితాలని అలాగా చెత్త కాగితాలకు అమ్మడం జరిగిందా అన్నటువంటి అనుమానాలు తలెత్తున్న ఈ నేపథ్యంలో అవన్నీ కూడా ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో నిక్షిప్తం చేశారు. సంబంధిత అధికారులు కూడా విచారించి ఎవరైతే ఇక్కడ నిక్షిప్తం చేసి విడిచిపెట్టి వెళ్ళారో వారందరినీ కూడా విచారిస్తున్నారు. ఆ కాగితాలు ఆ డాక్యుమెంట్లకు సంబంధించినటువంటి దీంట్లో అంచనాలు రూపొందించినటువంటి రహదారుల సమాచారం ఉందా, లేకపోతే భవనాలు కొత్తగా నిర్మించేందుకు ఏమైనా ప్రతిపాదనలు పెట్టారా, ఈ ప్రతిపాదనలు పెట్టిన క్రమంలో ఏమైనా నిధులు కేటాయింపులో అవినీతి పాటుపడారా అన్నటువంటి అనుమానాలు తలెత్తున్నాయి. అవన్నీ కూడాను సంబంధిత శాఖపరంగా విచారణ జరిపిస్తున్న పోలీసులు మాత్రం దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సిఐ నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఈ చోరీ అంటే R&B కార్యాలయం జరిగినటువంటి ఈ దస్త్రాల చోరీ విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు. శిరీష కూడాను ఈ విషయంలో అసలైన ద్రోహులు పట్టుకోవాలి. ఈ గదిలో డాక్యుమెంట్లు ఉన్నాయి అన్న విషయం వారికి దొంగలకు ఎలా తెలిసిన తర్వాత అది చెత్త కాగితాలని చెప్పి చెత్త కాగితాల వరకు విక్రయించడం ఏంటి, ఇవన్నీ కూడాను ఏదో నిగూఢం దాగుంది. సమగ్ర జరిపించి ఎవరైనా కనుక ద్రోహులు అని కనుక నిర్ధారిస్తే వారు ఎంతటి వారిని కూడా విడిచిపెట్టకుండా కేసు నమోదు చేసి వారిపై చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు మాత్రం R&B కార్యాలయం జరిగినటువంటి ఈ చోరీని మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పలాస నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.